ఒక ఊరిలో రంగయ్య అనే ధనవంతుడు నివాసం చేస్తూ ఉండేవాడు. రంగయ్య దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. అయినప్పటికీ రంగయ్యకి రామయ్య పైన చాలా నమ్మకం ఉండేది. రామయ్యని చాలా నమ్మేవాడు. ఒరే రామయ్య, మొన్న వదిలమ్మాం కదరా, ఆ డబ్బులు ఇంకా పడ్డాయా లేదా? ఇంకా డబ్బులు పడలేదండి. డబ్బులు ఇంకా చాలా రోజులు పడుతుందని చెప్పారు. నెల రోజుల టైం పడుతుందన్నారండి. ఇప్పుడే పడవంట. ఒరే రామయ్య, పదరా, అలా వెళ్ళి కాసేపు పొలం దగ్గరికి వెళ్ళి వద్దాం పదా. రామయ్య రంగయ్య ఇద్దరు ఇంటి దగ్గర నుండి పొలం దగ్గరికి అలా నడుస్తూ వెళ్తుండగా దారిలో వాళ్ళకి సరస్వతి కనిపిస్తుంది. రంగయ్య గారు, మీ తోటలో ఏదైనా పని చేయడానికి కూలి పని ఉందా అండి? ఉంది సరస్వతి, కానీ పని వాళ్ళు ఒక 10 మంది వరకు కావాలి. అలా అయితేనే తోట మొత్తం కలుపు తీయడం పూర్తవుతుంది. ఇలా ఒక్కరిద్దరితో కాదు సరస్వతి. అవునా రంగయ్య గారు, మేము ముగ్గురం ఉన్నామండి. రామయ్య, లక్ష్మి పనికి రాదా కలుపు తీయనికి? కలుపు తీయడానికి ఎందుకు రాదు సరస్వతి అక్క? లక్ష్మి కలుపు తీయడానికి పనికి వస్తుంది. లక్ష్మి కూడా పనికి వస్తుందంట కలుపు తీయనికి. రంగయ్య గారు, నేను, కాంతమ్మ, లక్ష్మి మేము ముగ్గురం కలుపు తీయడానికి వస్తామండి. ఇంకా ఎవరైనా కూలివారు ఉంటే మీరు వాళ్ళని పిలవండి. మాకు ఇంట్లో ఏ పని లేదండి. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. ఇలా కూలి పనికి వస్తేనే కదా ఆ డబ్బులతో మేము జీవనాన్ని సాగించేది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీ తోటలోకి కలుపు తీయడానికి మమ్మల్ని పనికి రానివ్వండి. అలాగే, సర్లే సరస్వతి, బాధపడకులే. ఒరే రామయ్య, రేపు సరస్వతి, కాంతమ్మ, లక్ష్మిని తీసుకొని మన ఊరి చివర ఉన్న మామిడి తోట ఉంది కదా, అందులో వాళ్ళని కలుపు తీపించు, సరేనా? అలాగేనండి. సరస్వతి, రేపటి నుండి మీరు పనిలోకి రండి. లక్ష్మి, కాంతమ్మను కూడా తీసుకొని రండి, సరేనా? రామయ్య మిమ్మల్ని ఊరి చివరన ఉన్న మామిడి తోటలోకి కలుపు తీయడానికి తీసుకువెళ్తాడు. మీరు ప్రతిరోజు మరి పనిలోకి రావాలి, కలుపు తీయడం పూర్తయ్యేంత వరకు. అలాగే రంగయ్య గారు, మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రామయ్య రంగయ్య కూడా పొలం వైపుగా నడుస్తూ వెళ్తారు. ఇంతలో వాళ్ళకి దారిలో కాంతమ్మ గారు కనిపిస్తారు. నమస్కారం రంగయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు? పొలం దగ్గరికి వెళ్తున్నాం కాంతమ్మ గారు. సోముని కూడా నీతో పాటుగా తీసుకువస్తున్నావు కదా? అవును బాబు, సోము కూడా నాతో పాటే వస్తున్నాడు. అలా మేము ఊరికి వెళ్ళి వస్తున్నాము. కానీ రంగయ్య గారు, మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాము. కాంతమ్మ గారు, ఇందాకే సరస్వతి కలిసింది. మిమ్మల్ని పనిలోకి రమ్మని చెప్పాను. నువ్వు, లక్ష్మి, సరస్వతి మీరు రేపు ఉదయాన్నే మన ఊరి చివరన ఉన్న మామిడి తోట ఉంది కదా, అందులో కలుపు తీయండి. కలుపు తీయడం పూర్తయ్యేంత వరకు మీరు ప్రతిరోజు పనిలోకి రండి. రేపు రామయ్య మిమ్మల్ని ఆ ఊరి చివరన ఉన్న మామిడి తోటలోకి తీసుకువెళ్తాడు. అలాగే రంగయ్య గారు, మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి కాంతమ్మ గారు, సోము అక్కడి నుండి వెళ్ళిపోతారు. రంగయ్య రామయ్య కూడా అక్కడి నుండి పొలం దగ్గరికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఈ రామయ్య ఆ రంగయ్య దగ్గర పని చేయడము నాకు నచ్చట్లేదు. వాడి ప్లేస్ లో నేను పని చేయాలి. రంగయ్యకి నమ్మకమైన పనివాడిగా నేనే ఉండాలి. వాడి పనిని తీసేయాలి. వారిని పనిలో నుండి తీసేసేలా చేయాలి. ఎలాగైనా రామయ్య రంగయ్య దగ్గర పని చేయకుండా చేయాలి అని సోము అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రామయ్య కూలివారిని ఊరి చివరన ఉన్న మామిడి తోటలోకి పంపించి తను ఇంటికి తిరిగి వస్తాడు. అరే, ఈ రామయ్య ఇటే వస్తున్నాడు కదా. ఈ రామయ్యకి రంగయ్య పైన లేనిపోని చెప్పి వీణ్ణి రంగయ్య దగ్గర పని చేయనీయకుండా చేయాలి అని సోము తనలో తాను అనుకుంటాడు. రామయ్య, ఎటు వెళ్ళి వస్తున్నావు? నేను కూలీలని మామిడి తోటలో దింపేసి వస్తున్నాను. అవునా, రా ఇలా కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం. ఎంతసేపు అని పని చేస్తూనే ఉంటావు కదా, కాసేపు మాట్లాడితే అలా రిలాక్స్ అవుతావు. రా ఇలా వచ్చి కూర్చో. ఏంటి సోము, చెప్పు, ఏంటి విశేషాలు? ఏం పని చేస్తున్నావు నువ్వు? నేను పని పాట ఎక్కడ చేస్తున్నాను రామయ్య? అలా తింటున్నాను, అలా రోడ్ల పైన తిరుగుతున్నాను, అంతే. నాకెవరు పనిస్తారు చెప్పు? నేను పని చేయట్లేదు రామయ్య, ఇంటి దగ్గరే ఉంటున్నాను. అవునా, పని చేయట్లేదా? సరే, కానీ ఇంకా ఏంటి విశేషాలు చెప్పు. ఏముంది రామయ్య, అంతా నార్మలే. అవును రామయ్య, నాకు ఒక సందేహం మొదటి నుండి ఉంది. నీకు రంగయ్య దగ్గర పని చేయడం ఇష్టమేనా? అయినా కానీ రంగయ్య ఎప్పుడు కూడా నిన్ను పాలేరుని చూసినట్లే చూస్తాడు. అది చెయ్యిపో, ఇది చెయ్యిపో, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఎప్పుడు నిన్ను పనిలో రాకుతూనే ఉంటాడు. ఎప్పుడు నిన్ను పని చేపిస్తూనే ఉంటాడు. కాసేపన్నా నీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వడు. అలాంటి వాడి దగ్గర ఎలా పని చేస్తున్నావు? నేనైతే అలాంటి వాడి దగ్గర ఒక్క రోజు కూడా పని చేసేవాడిని కాదు.
ఇక తప్పదు కదా, మనం ఒకరి దగ్గర పని చేస్తున్నామంటే వాళ్ళు చెప్పిందల్లా చెయ్యాలి, లేదంటే మనల్ని పనిలో నుండి తీసేయరా చెప్పు. అయినా కానీ రంగయ్య నన్ను ఎప్పుడూ కూడా అభిమానిస్తూనే ఉంటాడు, నన్ను ప్రేమగానే చూసుకుంటాడు. నాకెప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు. అయ్యో రామయ్య, నువ్వు అమాయకుడివి కాబట్టే నీతో మంచిగా మాట్లాడినట్టు నటించి నీతో పనులన్నీ చేపించుకుంటున్నాడు. అంతేకాదు నీకు జీతం కూడా తక్కువగానే ఇస్తున్నాడు. నువ్వు చెప్పింది నిజమే సోము, నిజంగానే నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను. నాతో మంచిగా మాట్లాడుతున్నాడు, నాకు జీతం కూడా ఇస్తున్నాడు. కానీ నేను చేసే కష్టానికి ఆ జీతం సరిపోవట్లేదు. నేను చాలా ఎక్కువగా కష్టం చేస్తున్నాను, కానీ నాకు జీతం డబ్బులు చాలా తక్కువగా ఇస్తున్నాడు. ఇదే పని నేను వేరే వాళ్ళ దగ్గర చేస్తే నాకు ఎక్కువ జీతం ఇచ్చేవారు. అప్పుడప్పుడు కష్టం లేకుండా నాకు లీవ్ కూడా ఇచ్చేవారు, ఇంటి దగ్గరే 2 రోజులు ఉండు అని. కానీ రంగయ్య మాత్రం ప్రతిరోజు నన్ను పనిలోకి రమ్మని చెప్తున్నాడు. మరి ఎంత కష్టపడి ఆ రంగయ్య దగ్గర పని చేయడం ఎందుకు? నువ్వు మంచిగా ఎవరి దగ్గరనైనా పని చేస్తే వాళ్ళు నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి జీతంలో పెట్టుకుంటారు. ఈ రంగయ్య దగ్గర పని చేయడం ఎందుకు? ఎక్కువ కష్టం చేయడం ఎందుకు? తక్కువ డబ్బులు తీసుకోవడం ఎందుకు? నా మాట విని నువ్వు రంగయ్య దగ్గర పని మానేయి, అప్పుడు నీ విలువేంటి అనేది రంగయ్యకి తెలిసొస్తుంది. అవును సోము, నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడే రంగయ్య దగ్గరికి వెళ్ళి నీ దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదు, నేను నీ దగ్గర పని చేయను, పని మానేస్తున్నాను అని చెప్పిస్తాను. చెప్పేస్తే చెప్పేశావు, కానీ ఇదంతా నేను నీకు చెప్పానని ఎవరితోనూ చెప్పకు, సరేనా? నేను నీ మంచి కోరి ఇదంతా చెప్పాను. నేనెందుకు చెప్తాను? నేను చెప్పను. నీ పేరు అసలే నేను బయటకి రానివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి రంగయ్య దగ్గరికి వెళ్ళి నీ దగ్గర పని మానేస్తున్నాను అని చెప్పేస్తాను. అవునా, సరే పద, నీతో పాటుగా నేను వస్తాను. నువ్వు చెప్తావో లేదో నేను కూడా చూడాలి కదా. పద, నీతో పాటుగా నేను వస్తాను అని సోము రామయ్య ఇద్దరూ కలిసి రంగయ్య దగ్గరికి వెళ్తారు. ఒరే రామయ్య, కూలివారిని మామిడి తోటలో దింపేసి వచ్చావా? దింపేసి వచ్చానండి. రంగయ్య గారు, నేను మీతో ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏంట్రా రామయ్య, ఏం మాట్లాడతావు? దేని గురించి మాట్లాడతావు? సరే మాట్లాడు, ఏంటి, దేని గురించి? రంగయ్య గారు, నేను ఇక నుండి మీ దగ్గర పని చేయనండి. నేను పని మానేస్తున్నాను. మీ దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదు. ఏంట్రా రామయ్య, ఉన్నట్లుండి ఇలా మాట్లాడుతున్నావేంటి? నా దగ్గర పనిచేసే పనివారిలో నాకు నీకంటే నమ్మకస్తుడు ఎవరూ లేరురా. నువ్వు అలా మాట్లాడకురా. నువ్వు అలా మాట్లాడితే ఇప్పటికిప్పుడు నాకు పనివాడు ఎవరు దొరుకుతారు? మీరెవరినైనా పనిలో పెట్టుకోండి, నాకు మాత్రం సంబంధం లేదు. నేను మీ దగ్గర ఈ క్షణం నుండి పని చేయట్లేదు, పని మానేస్తున్నా. మీ దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదండి. అలాగేరా, నీ ఇష్టం. ఇక నుండి నువ్వు మా దగ్గరికి పనిలోకి రాకు. ఇప్పుడు నేను కొత్త పనివాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే బాగుంటారు, ఎవరు చేస్తారు నా దగ్గర నమ్మకంగా పని? రంగయ్య గారు, మీ దగ్గర నేను నమ్మకంగా పనిచేస్తానండి. మీకు ఇష్టమైతే రామయ్య స్థానంలో నన్ను పనివానిగా పెట్టుకోండి. సోము ఆ మాట అనేసరికి రామయ్య షాక్ అవుతాడు. అలాగే ఆ సోము, ఈ రోజు నుండి రామయ్య స్థానంలో నువ్వు నాకు నమ్మకమైన పనివాడిగా పనిచేయి, సరేనా? ఒరే రామయ్య, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక ఆ రోజు నుండి సోము రామయ్య స్థానంలో రంగయ్య దగ్గర పని చేస్తాడు. ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు, ఎవరి మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.